శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. భోలే బాబాకి స్వప్నావస్థ కలిగింది. స్వప్నంలో ఆయన దుర్వాస మహామునితో కలిసి ఒక అందమైన ఆశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడి పర్ణశాలలు వెదురు బొంగులతోనూ చెరకు ఆకులతోనూ నిర్మించబడి ఉన్నాయి. పూ పరిమళంతో సహజంగా గుబాళించిన గాలి, పొదల్లో పక్షుల కిలకిలా రావాలు, చెట్ల మీద అటూ ఇటూ ఎగురుతున్న పిట్టల రెక్కల చప్పుళ్లతో ఆ పర్ణశాల శోభాయమానంగా ఉంది. భోలేబాబా దుర్వాస మహాముని, అగస్త్య మహాముని నివాసాన్ని చేరుకునేంత వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ విద్యార్థులు, మరికొంతమంది మునులు శ్రీరాముని చుట్టూ ఉండగా అగస్త్యుల వారు రాముని వద్దకు వెళుతున్నారు. ఆయన ఒక బహుమతిని తీసుకోమని శ్రీరామచంద్రుణ్ణి మరీ అభ్యర్థిస్తున్నారు. శ్రీరాముడు దానిని నిరాకరిస్తూ ఒక ఋషిపుంగవుడి నుంచి బహుమతిని ఆశించడం ఒక రాజుకు సముచితం కాదని వాదిస్తున్నాడు. దైవ తేజస్సు రాజులో నిలిచి ఉన్నంతకాలం రాజుకి బహుమతి ఇవ్వడం ద్వారా గౌరవిస్తామని అగస్త్యుల వారు వాదిస్తున్నారు. దాంతో రాముడు ఆ బహుమతిని అంగీకరించాడు. దాన్ని తెరచి చూడగా ఆ ఆభరణం నుంచి వచ్చే కాంతిలో రాముడు మెరిసిపోతున్నాడు. ఆ మహామునితో ఇలాంటి ఆభరణాన్ని నేను ఇంతవరకు చూడలేదు, ఆఖరికి శ్రీలంకలో రావణుడి దగ్గర కూడా చూడలేదు. దీన్ని తయారు చేయడానికి ఉపయోగించిన బంగారం, వజ్రాలు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఇంతకీ ఇదేమిటి, దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగాడు. సమాధానంగా అగస్త్యుల వారు ఈ కథ చెప్పారు. ఒకసారి చిట్టడవిలో తిరుగుతూ ఉండగా అందమైన సరస్సు తీరంలో ఓ ఆశ్రమాన్ని చూశారు. దాంట్లో ప్రవేశించగానే చాలా కాలంగా ఎవ్వరూ అక్కడ ఉంటున్నట్లు లేరని అర్థమైంది. రోజు ముగిసిపోవడంతో వారు ఆ రోజుకి అక్కడే విశ్రమించారు. తెల్లారి సూర్యోదయానికి ముందు లేచి కొలను దగ్గరికి స్నానానికై వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఆజానుబాహుడైన మానవ కళేబరాన్ని దాటాల్సి వచ్చింది. దానిని పరిశీలించగా రోగం, గాయం, విషం అలాంటి ఛాయలు ఏమీ కనిపించలేదు. ఏమిటి ఈ వింత అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశం నుంచి ఓ బంగారు రథం క్రిందకు దిగింది. అది సరస్సు తీరంలో ఆగింది. అగస్త్యుల వారు చూస్తూ ఉండగా దాని నుంచి ఓ ఆజానుబాహుడైన దేవతా పురుషుడు క్రిందకు దిగి కొలనులో స్నానం చేసి నేరుగా పడి ఉన్న దేహం దగ్గరికి వెళ్ళి దాన్ని చీల్చి తినడం మొదలుపెట్టాడు. అలా తినడం ముగియగానే లేచి వెనుదిరిగి వెళ్ళసాగాడు. ఆ కళేబరం మళ్ళీ మామూలుగానే అయ్యింది. కొద్ది క్షణాలలోనే అది అంతకుముందు దాన్ని ఎవ్వరూ తాకనట్లుగా మారిపోయింది. ఆ మనిషి మరోసారి సరస్సులో స్నానం చేశాడు. ఆయన రథాన్ని ఎక్కబోతుండగా అగస్త్య మహాముని అతన్ని ఆపి, నాయనా, దయచేసి కొంచెం ఆగు. నువ్వు ఎవరో తెలియజేయి. నీకు భౌతిక దేహం ఉన్నట్లు కనపడడం లేదు. నీ చుట్టూ ఉన్న ఆ ప్రకాశవంతమైన కాంతిపుంజం నువ్వు సామాన్య మానవుడివి కావని, దేవతవని తెలియజేస్తోంది. కానీ నీ వ్యవహారం చాలా వింతగా ఉంది. నీ ఆహారం అనాగరికంగానూ నీచంగానూ ఉంది. ఎవరు నువ్వు? ఇలా ఎందుకు నివసిస్తున్నావు అని అడిగారు. మీరు సామాన్యులు కారు. మనిషి కానీ, ఏ విధమైన జంతువు కానీ, జీవి కానీ ఈ ప్రదేశానికి రాలేదు. బాధాకరమైన గతంలో నివసిస్తున్న స్వర్గలోకవాసిని అన్నాడు ఆ పురుషుడు. ఆ దేహం వైపు చూపిస్తూ ఆ దివ్య పురుషుడు, నేను ఆ దేహంలో నివసిస్తున్నప్పుడు విదర్భకు రాజుగా ఉండేవాడిని. ఒకరోజు నా సోదరుడికి రాజ్యాన్ని అప్పచెప్పి నా జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనలో గడపడం కోసం వెళ్ళిపోయాను. దీర్ఘాయువుగా ఉండే పద్ధతిని
సాధన చేసి తీవ్రమైన తపస్సు ఆచరించి దీర్ఘాయువును పొందాను. నా జీవితం చివరి అంకంలో నాకున్న జ్ఞానం, స్వచ్ఛత కారణంగా నా ఆధ్యాత్మిక సాధన వల్ల నేను నా దేహాన్ని వదిలి యోగ పద్ధతిలో నేరుగా స్వర్గానికి వెళ్ళాను. ఆశ్చర్యకరంగా అక్కడ నేను ఆకలితోనూ దాహంతోనూ పరితపించిపోతున్నాను. ఇదే విషయాన్ని స్వర్గాధిపతితో ప్రస్తావించగా, నేను మహారాజుగా ఉన్నప్పుడు కానీ, యోగిగా సాధన చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడూ ఎవరితోనూ దేన్ని పంచుకోలేదని, నేనెంతో స్వార్థపూరితంగా ప్రవర్తించి నా సొంత ఆరోగ్యం గురించి, ఆనందం గురించి మాత్రమే పట్టించుకున్నానని, ఆఖరికి నా రాజ్య త్యాగాన్ని కూడా నా ఆనందం కోసమే చేశానని వివరించారు. రాజ్యపాలన అనే శిరోభారం వదిలించుకోవడం కూడా ఎవ్వరి నుంచి నాకు ఆటంకాలు ఎదురు కాకుండా ఉండడానికి, నా ఆధ్యాత్మిక ఆశయాలను తీర్చుకోవడానికే చేశానని స్వర్గాధిపతి వివరించారు. ఈ కారణంగానే నేను అతిగా వాంఛించిన నా దేహాన్నే తినాలని, అది ఎప్పటికీ కుళ్ళిపోకుండా నాకు ఆహారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ దుర్గతి నుంచి నాకు అగస్త్య మహాముని మాత్రమే విముక్తి ప్రసాదిస్తారని కూడా చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. నేను నా కళేబరం మీదే ఆధారపడి బ్రతుకుతున్నాను. ఆ మహాముని కోసం ఎదురు చూస్తున్నాను అని వివరించాడు. నువ్వు ఎదురు చూసేది నా కోసమే, చెప్పు, నీకు ఏ విధంగా విముక్తి కలిగించగలను అన్నారు అగస్త్యులు. ఆ స్వర్గవాసి అగస్త్యుల వారి పాదాలపై పడి తన శరీరాన్ని అలంకరించిన ఆభరణాల్ని తీసుకోమని అభ్యర్థించాడు. అగస్త్యుల వారు అందుకు అంగీకరించి తమ హస్తాన్ని చాపారు. ఆయన చేతుల్లో వాటిని ఉంచగానే అతని కళేబరం వెంటనే మాయమైపోయి అతడు స్వర్గారోహణ చేశాడు. అక్కడితో భోలేబాబా తన స్వప్నావస్థ నుంచి బయటపడి తాను రావి చెట్టు కింద దుర్వాస మహాముని ముందు కూర్చున్నానని గమనించాడు. మరోసారి ఆ మహాముని నిస్వార్థ సేవ గురించి నొక్కి వక్కాణిస్తూ, ఇతరులకి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే దేవుడి పట్ల ప్రేమని వ్యక్తం చేయగలవు అని వివరించారు. దేవుణ్ణి మన సొంత పరికరాల్లాంటి ఆచార వ్యవహారాలతో పూజిస్తే అది చిన్నపిల్లవాడు ఇసుకలో కోట కట్టడం లాంటిది. దైవం సర్వవ్యాపితం. ఆ ప్రకాశం ప్రతి హృదయంలోనూ కొలువై ఉంటుంది. నీకు నువ్వు గుళ్ళల్లో పూజలు చేసుకుంటూ ఒంటరిగా సాధన చేసుకుంటూ ఉంటే దేవునితో ఉన్నట్లు కాదు. ఇంకా వీటితో పాటే నువ్వు కొనసాగుతూ ఉంటే నీ చైతన్యం కుచించుకుపోతుంది. ఈ గుళ్ళు, గోపురాలు, యోగ సాధనలు మరో పవిత్ర తీరాలకి ద్వారాల్లాంటివి. అవి నీకు అంతిమ గమ్యస్థానాలు కావు. తరువాతి తీరాలకు సాగిపోతూ ఉండాలి. అక్కడి ద్వారాలు నిన్నెక్కడికి తీసుకువెళ్తాయో చూడు అన్నారు. మర్నాటి ఉదయం భోలేబాబా తన తుది గమ్యానికి బయలుదేరారు. నర్మదా నది పవిత్రత విషయంలో గంగానదితో పోల్చుకుంటే 2వ స్థానంలో ఉంటుంది. అది అమరకంటక్లో పుట్టింది. దీని తీరం వెంబడి బారులు తీరిన దేవాలయాల్లో ఎక్కువగా శివాలయాలే ఉన్నాయి. వీటిల్లో ఓంకారేశ్వర క్షేత్రం ఎంతో పేరుగాంచింది. ఇది నర్మదా, కావేరీ నదుల సంగమం వద్ద సుదూర తీరంలో ఎంతో అందమైన ప్రదేశంలో ఉంది. పడవ లేదా పాదవంతెన ద్వారా మాత్రమే దాన్ని చేరుకోగలం. భోలేబాబా ఈ ద్వీపానికి బయలుదేరారు. భోలేబాబా ఓంకారేశ్వర సన్నిధికి చేరగానే ఎవరూ విసిగించకుండా తాను తపస్సు చేసుకోవడానికి కావలసిన స్థలం కోసం వెతకసాగారు. కానీ ఆ ద్వీపంలోని ప్రధాన దేవాలయం, అలాగే మిగిలిన దేవాలయాలు
విపరీతంగా భక్తులను ఆకర్షిస్తూ ఉండటం వల్ల ఆయన ఆశయం నెరవేరలేదు. నర్మదా నది ఒడ్డున ఉన్న మిగతా వందలాది దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి. నదీ ప్రవాహానికి పడమటి తీరంలో కొన్ని మైళ్ళ తర్వాత ఆయన ఒక ఏకాంత ప్రదేశాన్ని చూశారు. అక్కడే ఆయన గుడిసెను నిర్మించుకున్నారు. అక్కడికి గ్రామం 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. భోలేబాబా తన సాధనను మొదలు పెట్టడానికి ముందే వాళ్లతో తనకి రోజుకి ఒకసారి పాలు, రొట్టె పంపించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక నీటి కుండ, దుప్పటి, 2 పులి చర్మాలు ఇవే ఆయన సామాన్లు. స్వామీజీ తన హిమాలయ పరమగురువులతో జీవనంలో రాసినట్లు ఆ 6 నెలల తపస్సాధనా కాలం నా జీవితంలో ఎంతో అమూల్యమైనది అనేవారు. భోలేబాబా అక్కడ కుటీరం వేసుకున్నప్పుడు నదిలో మొసళ్ళు ఉండటం గమనించలేదు. సెప్టెంబర్ నెలలో అక్కడికొచ్చారు. ఇంకా మధ్యాహ్న సమయంలో ఎండ బాగా ఉంటోంది. మొసళ్ళన్నీ ఉదయం, మధ్యాహ్నం బయటకొచ్చి ఒడ్డున సేద తీరుతూ ఉండేవి. అదే సమయంలో భోలేబాబా తన కుటీరంలో సాధన చేస్తూ ఉండేవారు. ఆయన ఏకాంతాన్ని గ్రామస్తులు భగ్నం చేసేవారు కాదు. పశువుల కాపరులు, గొర్రెల కాపరులు అడవికి వెళ్ళే సమయంలో అటువైపుగా వెళ్ళేవాళ్ళు కారు. గ్రామస్తులు ఇతను దొంగ సాధువు అయితే మొసళ్ళు అతన్ని తినేస్తాయి, మంచి సాధువు అయితే అవి అతన్ని రక్షిస్తాయి, ఆయన తపస్సు ఫలిస్తుంది అనుకునేవారు. భారత పురాణాల ప్రకారం మొసలి గంగాదేవి వాహనం. కొన్ని వారాల తరువాత మొసళ్ళన్నీ తన కుటీరం బయట ఉండడం గమనించారు. అంతలో ఒక ఆధ్యాత్మిక వ్యాఖ్యానం అతని మనసులోకి మెదిలింది. గంగాదేవి తనను చూడటానికి వచ్చినట్టు, తను ఎక్కడ సాధన చేసినా పోషణ, రక్షణ అందిస్తానని ఆమె అన్నట్లుగా అర్థం చేసుకుని ఆయన ఉప్పొంగిపోయారు. ఇక్కడ ఈ మొసళ్ళు ఉండటం కూడా ఆయన తన సాధనా సిద్ధికి సూచనగా భావించారు. శీతాకాలం మొదలైంది. ఈ యువ సాధువు బయట ఉన్న సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాధన చేద్దామని నది ఒడ్డున మంచి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. అది ఎండకి, గాలికి అనుకూలంగా ఉంది. మొసళ్ళకి కూడా అది నచ్చింది. అతను కళ్ళు మూసినప్పుడు అవి ఆయన పక్కకి పాకి ఎండలో సేద తీరుతూ ఉండేవి. ఒకరోజు భోలేబాబా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు సరదాకి జంతువుల్ని వేటాడే గుంపు ఒకటి అటువైపుగా వచ్చింది. వాళ్ళు ఆ యువ సాధువు నది ఒడ్డున మొసళ్ల మధ్యలో ధ్యానం చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు తెలియకుండా ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో త్వరలోనే స్థానిక దినపత్రికలన్నింటిలో ప్రముఖ వార్తగా పెద్ద పేపర్లలో సైతం అచ్చయింది. అయితే అంతకుముందే ఈ విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త మహారాష్ట్రలో 100 మైళ్ళ దూరంలో ఉన్న కార్వీర పీఠం శంకరాచార్యులకి, జగద్గురు కుర్టు కోటికి చేరింది. ఈ మహాపండితుడు అంతకుముందే చాలా కాలం క్రితం ఇలాంటి సాధన చేశారు. ఇప్పుడు అర్హత గల వారసుడి కోసం చూస్తున్నారు. దాంతో ఆయన భోలేబాబా రోజువారీ సాధనను, దినచర్యలను గమనించవలసిందిగా ఒక పండిత సమూహాన్ని నియమించారు. వీళ్లలో కొంతమంది ఆయనకు దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి ఉండగా, మరికొంతమంది ఈ యువ సాధువు గురించి తెలుసుకోవటానికి హృషికేశ్ వెళ్ళారు. అప్పటికి భోలేబాబా తన 6 నెలల సాధనను పూర్తి చేశారు. జగద్గురు శంకరాచార్య ఈ యువ సాధువే తన వారసునిగా, తన స్థానంలో ఉండవలసిన వ్యక్తిగా భావించారు. జగద్గురు శంకరాచార్యుల వారు తనను కార్వీర పీఠంలో కలవవలసిందిగా భోలేబాబాకు ఆహ్వానాన్ని పంపారు. ఎంతో గాఢమైన చర్చ జరిగిన తరువాత ఈ యువ సాధువుని తన వారసుడిగా చేర్చుకున్నారు.
ఈ పీఠాధిపత్యాన్ని అంగీకరిస్తే 2 విధాలా ఫలితం ఉంటుందని, అటు ధర్మ ప్రచారంతో పాటు మానవ సేవ కూడా చేయవచ్చని భావించారు. కానీ బాబాజీ అంగీకారం లేనిదే వారు దీన్ని ఆమోదించరు. అందుకే ముందుగా భోలే బాబా బాబాజీకి ఈ విషయమై టెలిగ్రామ్ ఇచ్చారు. దానికి సమాధానంగా ఆయన, మిగతా గురువులందరూ నీకెలా అనిపిస్తే అలా చెయ్యి, మా దీవెనలు ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాయని సమాధానం పంపారు. ఈ బాధ్యతను తాను స్వీకరించడం వారికి అంగీకారమేనని భావించి ఆయన ఆ పదవిని స్వీకరించారు. హిందూ సమాజంలో శ్రీ శంకరాచార్యని క్రైస్తవ సమాజంలోని పోప్తో పోల్చవచ్చు. మొట్టమొదటి శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పుట్టారు. ఆయన ఒక గొప్ప తాత్వికవేత్త, యోగి, సంఘ సంస్కర్త. ఆయన భారతదేశంలో తనదైన ముద్ర వేసిన ఆధ్యాత్మిక నాయకులు. ఆయన జీవితకాలంలో 5 మఠాలను నిర్మించారు. భారతదేశం నలుమూలల 4 ఉన్నాయి. 5వది భారతదేశం మధ్యన దక్షిణ భారతదేశంలోని కార్వీర పీఠం. పురాణాల ప్రకారం 4 పీఠాల్లో 4 శిష్యులను అధిపతులుగా నియమించి తాను తన జీవిత శేషాన్ని 5వ పీఠంలో గడిపారు. అప్పటి నుంచి ఈ 5 స్థానాల నాయకత్వ బాధ్యతలకి అప్పుడప్పుడు అవాంతరాలు సంభవించినా ఒక తరం నుండి మరో తరానికి సంక్రమిస్తూ ఉండేది. ఎవరైనా ఈ పీఠాధిపత్యాన్ని తీసుకుంటే వాళ్లను శంకరాచార్య నామధేయంతో శంకరాచార్య వారసునిగా గౌరవించేవారు. హిందూ భక్తులు ఈ పీఠాధిపతిని గొప్ప జ్ఞానిగా, శక్తి సంపన్నునిగా, భక్తులకు తన దీవెనలతో మేలు చేకూర్చే మహనీయునిగా చూసేవారు. ఈ విశ్వాసంతోనూ ఆకాంక్షలతోనే భారతీయులు శంకరాచార్య స్థానంలో ఉండే వారికి జగద్గురువు బిరుదును కూడా ఇచ్చారు. అంటే భారతదేశంలో ఇతర ఆధ్యాత్మిక శాఖలకు కూడా వారే గురువు. భోలే బాబాకు కార్వీర పీఠంలో శంకరాచార్య దీక్ష ఇచ్చే వేడుక సాంప్రదాయబద్ధంగా సుమారు 18 రోజులు కొనసాగింది. ఆ క్రమంలో వారి పేరు కొత్తగా జగద్గురు శంకరాచార్య భారతిగా మారింది. అధికారికంగా వారికి పేరున్నా సరే చాలామంది వారిని జగద్గురు లేదా తేలిగ్గా భోలే బాబా అని పిలిచేవారు. ఆ రకంగా ఒంటరిగా జీవించే ఈ సాధువు కొద్ది వారాల్లోనే దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైన ధార్మిక సంస్థకి అధిపతిగా జగద్గురు శంకరాచార్యులుగా అయ్యారు. ధ్యానంలో ఉన్నప్పుడు చుట్టూ మొసళ్ళు ఎండ కాచుకుంటూ ఉంటే భోలే బాబా గంగామాత సమక్షంలో ధ్యానం చేసుకునే అనుభవం నుంచి బయటపడి ఇప్పుడు తన చుట్టూ ఉన్న మనుషుల్లో దేవుణ్ణి దర్శించే మార్గాన్ని అన్వేషించవలసిన స్థితిలోకి వచ్చారు. ఇదంతా తేలికైన విషయమేమీ కాదు. డాక్టర్ కుర్టుకోటి చాలా చురుగ్గా రోడ్లు ఊడ్చడం లాంటి సాంఘిక మత సంస్కరణ కార్యక్రమాలలో పాల్గొనడం, ఆయన శిష్యుల సాంఘిక, సాంస్కృతిక, మత, తాత్విక జీవిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లాంటివి చేస్తున్నారు. ఈ యువ వారసుడి పట్ల కూడా వాళ్ళ అంచనాలు చాలా హెచ్చు స్థాయిలో ఉన్నాయి. డాక్టర్ కుర్టుకోటి సంస్కర్త, కానీ భోలే బాబా విప్లవకారుడు. అప్పుడే కొత్తగా భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకుంది. మొత్తం దేశం అల్లకల్లోలంగా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి మార్పు కోసం ఎలుగెత్తి చాటుతుంటే సాంప్రదాయకవాదం తన శక్తినంతా ఉపయోగించి దీన్ని అడ్డుకోవాలని చూస్తోంది. 100 సంవత్సరాల నుంచి భారతదేశంలో రాజకీయ, మతపర, సాంస్కృతిక అణచివేత కొనసాగుతోంది. బ్రిటిష్ బానిస పరిపాలన ముగియడంతో భావోద్వేగాల సంకెళ్ళు తెగి స్వేచ్ఛ కోసం సమాజం భిన్నత్వాన్ని ఆశ్రయించింది. బ్రాహ్మణులు
తమ ప్రాచీన గౌరవ ప్రతిష్టల్ని తిరిగి చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజవంశాలు తమ రాజరికాన్ని కొనసాగాలని కోరుకుంటున్నారు. సమాజంలో అట్టడుగు స్థితి నుంచి వచ్చిన వారు ప్రజాస్వామ్యంలో సమానమైన వాటాను కోరుకుంటున్నారు. హిందూ ముస్లింల మధ్య ఉద్రేకాలు పెరిగిపోతున్నాయి. సనాతన హిందూ సమాజం కొంతమందితో తిరిగి బలం పుంజుకుంటూ ఉంటే మరికొంతమందితో విచ్ఛిన్నానికి గురవుతోంది. కొన్ని దేవాలయాల్లో అన్ని కులాల వారికి, మతాల వారికి ప్రవేశార్హత ఉంటుంది. మరికొన్నింటిలో కేవలం బ్రాహ్మణులకి, ఇతర అగ్రకులాలకే ప్రవేశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రజలు సహజంగానే తమ మతాల ఆధ్యాత్మిక తత్వాలకి సంబంధించిన నాయకుల వైపు మార్గదర్శకత్వం కోసం చూస్తూ ఉంటారు. ఈ విషయంలో మిగతా 4 శంకరాచార్య పీఠాధిపతులు సనాతన హిందూ ధర్మాన్నే బలపరిచారు. కానీ భోలే బాబా కార్వీర మఠ శంకరాచార్య పీఠాధిపతిగా తన శక్తిని ఆధునిక సంస్కరణల మార్పుకే ఉపయోగించారు. మరో మాటలో చెప్పాలంటే అధిక సంఖ్యాక హిందూ మత నాయకులు కుల కట్టుబాట్లను, మహిళలపై పురుషాధికారాన్ని సమర్థిస్తూ నిరాశ్రయులైన పేదల దయనీయ స్థితిని వారి కర్మగా పరిగణించారు. మరోవైపు భోలే బాబా ఇదే అదనుగా భావించి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ సాంగత్యంలో పెంపొందిన నమ్మకాలను, ఆశయాలను ఆచరణలోకి తీసుకుని రావడానికి ప్రయత్నించారు. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, గొప్ప, బీద, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అందరూ దేవుడి గుళ్ళోకి వెళ్ళటానికి అర్హులే అని ఆదేశాలు జారీ చేశారు. విద్య మానవ చైతన్యాన్ని, స్పృహని పైకి తీసుకొచ్చి పరివర్తన దిశలోకి మళ్లిస్తుందని సమర్థించారు. వాటితో పోల్చుకుంటే డాక్టర్ కుర్టుకోటి గారి సంస్కరణలు గొప్ప మార్పుగా ఏమీ ఉండవు. అదే సమయంలో భోలే బాబా సాంప్రదాయ ఆచారాలకి అవసరమైన కర్తవ్యాలను కూడా శంకరాచార్యులుగా నెరవేర్చారు. అంటే మొదటి స్థానంలో ఉన్న కార్వీర పీఠాధిపతి శంకరాచార్యులుగా ఆయన వాటి నియమ నిబంధనల్ని, విలువల్ని, గౌరవాల్ని పాటించారు. ఆచారాల ప్రకారం ఆయన నిరంతరం తన శిష్యుల చేత పరమ పూజితునిగా పూజించబడుతూ ఉండాలి. ఆయన ప్రజల మధ్య సింహాసనం లాంటి దాని మీద కూర్చొని సాంబ్రాణి, అగరబత్తులు, పూలమాలలతో వారి చేత పూజించబడుతూ ఉండాలి. నిరంతరం రాత్రనక పగలనక అతన్ని కలిసే భక్త సమూహాన్ని దీవిస్తూ ఉండాలి. భోలే బాబాకి ఈ ఆచారాలన్నీ బోలుగాను, సమయం వ్యర్థం చేసేవిగాను కనపడ్డాయి. శంకరాచార్యగా వారు ఆధ్యాత్మిక సమావేశాలలో బోధించే సమయంలో నిరంతరం ఆధ్యాత్మిక గురువును పూజించడం మంచిదే అయినా మీ గురించి మీరు శ్రద్ధ వహించి మీలో ఉన్న అంతర్గత శక్తిని వెలికి తీసుకువచ్చి మీరు ఒక తేజోమయ మూర్తిగా మారి ఆ వెలుగులో మీరు ఉన్నత స్థితిలో ఉండాలి. ఇతరులకు కూడా ఆ వెలుగును పంచాలి అని చెప్పేవారు. మీరు నిజాయితీగా, నమ్మకస్తులుగా ఉన్నప్పుడే మా దీవెనలు మీకు పనిచేస్తాయని చెప్పేవారు. గుడ్డిగా నమ్మే శిష్య పరమాణువులు ఇది విని నిరాశ చెందేవారు. అంతేకాక తమ గురువు శంకరాచార్యుల వారిలో ఏమైనా దోషం ఉందా అని ఆశ్చర్యపోయేవారు. భోలే బాబా ఆశ్రమానికంతటికీ అధిపతి అయినప్పటికీ అంతకు ముందున్న శంకరాచార్యులుగా ఉన్నవారి కన్నా పదవీ కాలంలో కానీ వయస్సులో కానీ చిన్నవారు. ఆశ్రమంలోని వృద్ధస్వాములు అంతకు ముందు గురువైన డాక్టర్ కుర్టుకోటి అందించిన ప్రేమ, శ్రద్ధని ఈ కొత్త పీఠాధిపతి నుంచి కూడా ఆశించారు. వారంతా ఎంతో గౌరవింపదగ్గ ఆధ్యాత్మిక గురువులే కాక ఈ యువ సాధువు కన్నా అనుభవరీత్యా ఎన్నో సంవత్సరాలు పెద్దవాళ్లు కావటంతో వీరు ఈ విషయంలో భంగపడ్డారు.
వాళ్ళు గత శంకరాచార్యులతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏనాటికో ఒకనాటికి ఆ నాయకత్వం తమనే వరిస్తుందని ఆశించారు. ఇప్పుడు ఈ ఉన్నత స్థాయి నాయకత్వ బాధ్యత బయటి వ్యక్తిని వరించింది. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేయాలి. ఇది వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. భోలేబాబా ఈ పదవిని అంగీకరించినప్పుడు ప్రేమ, పరస్పర సహకారం, నిస్వార్థం, ప్రబలమైన స్వీయ ప్రవర్తన ఉండే లక్షణాలతో ఒక కార్య సమూహాన్ని నిర్మించాలనే దృష్టి ఉండేది. కానీ ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుందనేది ఆయనకు తెలిసేది కాదు. స్వీయ పరివర్తన సాధించటానికి శ్రద్ధతో చేసే సాధన, ఆధ్యాత్మిక ధ్యాన ప్రక్రియలే ప్రబలమైన శక్తులని ఎప్పుడైనా ఆయన సందేశం ఇవ్వబోతే ఆశ్రమంలోని వృద్ధ సన్యాసుల దగ్గర నుంచి అందరూ చిరచిరలాడే ముఖాలతో వ్యక్తం చేసే ప్రతికూల వైఖరిని ఎదుర్కోవలసి వచ్చేది. వారికి ఈ యువ శంకరాచార్య తమకన్నా తక్కువ స్థాయికి చెందిన జ్ఞాని అనే భావం ఉండేది. అక్కడ నివసిస్తున్న వారు తమ ఇళ్ళు, ప్రాపంచిక సంబంధాలను వదిలేశారు. వాళ్లతో పాటు అధికార తృష్ణని, కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకున్నారు. స్వీయ క్రమశిక్షణ, స్వీయ శిక్షణ అనేవి వ్యక్తి పరివర్తనకు ఎంతో ముఖ్యం. కానీ వారి దృష్టిలో వీటికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అధ్యాపకులు కేవలం సీనియారిటీ మీదే పై స్థాయికి ఎలా వెళుతున్నారో అలానే ఈ మత సంస్థలలో కేవలం ఎక్కువ కాలం సంస్థలో ఉన్నవాళ్ళు అధిక జ్ఞాన సంపన్నులుగా గుర్తించబడుతున్నారు. ఎప్పుడైనా భోలేబాబా సంస్థాగత మార్పుల కోసం ప్రయత్నిస్తే తీవ్రమైన నిరోధాన్ని ఎదుర్కొనేవారు. శంకరాచార్యగా మారకముందు ఎన్నో ఆశ్రమాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళేవారు. కానీ ఎప్పుడూ ఒక అతిథిగా లేదా కొద్ది కాలం నేర్చుకునే విద్యార్థిగానే వెళ్ళేవారు. అక్కడి వాతావరణానికి, వాళ్ళ విద్యా బోధనకి, వాళ్ళ పద్ధతులకి ఎప్పుడూ సంతృప్తి చెందేవారు కారు. అయినా కూడా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అక్కడి పద్ధతులను మార్చాల్సిన అవసరం ఆయనకు కనిపించేది కాదు. తనకేం కావాలో అది నేర్చుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు తన సొంత ఆశ్రమంలో తన చుట్టూ చేరి శంకరాచార్యులుగా గౌరవించే శిష్య పరమాణువులకి, వాళ్ళ మనోభావాలకి, వారి చాపల్యాలకి అనుగుణంగా జ్ఞానబోధ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమ విద్యార్థుల శక్తి అంతా గురువుగారిని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆయన తమ మనోభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నడూ ప్రవర్తించేవారు కారు. మానవ ప్రవృత్తిలోని ఈ అంశాన్ని భోలేబాబా తన బెంగాలీ బాబా శిక్షణలో నేర్చుకోలేదు. దాంతో తాను ఈ సమాజం చుట్టూ కమ్ముకున్న సాంప్రదాయాలను, నిష్ఫలమైన నమ్మకాలను మార్చగలనని అతిగా అంచనా వేసుకున్నానేమో అనే విస్మయానికి గురయ్యారు. అయినా సరే ఆయన అనేక మంది సాధువులు, గురువుల వద్ద పొందిన జ్ఞానాన్ని వాళ్ళకి అందించదలిచారు. దాంతో తనకు తానుగా ఎడతెరిపి లేకుండా ఉపన్యాసాలు, మత గురువుల, రాజకీయ నాయకుల సమావేశాల్లో తలమునకలై ఉండేవారు. కొద్దిమంది తప్ప చాలామంది మత గురువులు ఆయన అభ్యుదయ భావాలను సమర్థించలేదు. రాజకీయ నాయకులు అతని వీక్షణానికి, ధైర్యానికి మెచ్చుకున్నారు. ఉదాహరణకు దేవదాసి సాంప్రదాయాన్ని అంతం చేయడానికి భోలేబాబా అంకిత భావంతో పనిచేశారు. దేవదాసి ఆచారం అంటే బలవంతంగా స్త్రీలను ఆలయాల్లో ఉంచి పూజారులకు సేవకురాలిగా, ప్రతిరోజు దైవారాధన సమయంలో నర్తకిగా, గాయనిగా, సంగీత విద్వాంసురాలిగా ప్రదర్శనలు ఇవ్వాలి. దక్షిణాది మొత్తం ఈ దురాచారం విస్తరించింది. ఇక్కడి అన్ని అవసరాలకు ఈ మహిళలే బానిసలుగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళు పూజారుల వల్ల, ఇతర ఆలయ అధికారుల వల్ల గర్భం దాల్చుతున్నా వాళ్ళకి
పెళ్లి చేసుకునే హక్కు లేదు. వాళ్లకు పుట్టిన పిల్లలకు సంఘంలో స్థానం లేదు. వాళ్ళు అనాథలుగా, బికారులుగా పెరిగేవాళ్ళు. భోలేబాబా ఈ దురాచారాన్ని నిర్మూలించాలని తీవ్ర సంకల్పం చేశారు. ప్రజా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ప్రభుత్వాధికారులను, రాజకీయ నాయకులను కలిసేవారు. సుదీర్ఘకాలం పోరాడిన తరువాత ఈ దురాచారాన్ని విజయవంతంగా నిర్మూలించారు. అయితే ఈ కార్యాచరణతో తన సొంత అనుచరుల నుంచే అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సనాతన భారతీయ సంస్కృతికి ఇదే కాక ఇలాంటి మరికొన్ని సాంఘిక సంస్కరణలు, మూర్ఖ ఆచారాలు ముప్పుగా పరిణమించాయి. యువ శంకరాచార్య చుట్టూ ఉన్న వారిలో చాలామంది ఆయన భావాలతో విభేదించేవారు. పైకి మాత్రం వారిని దేవునితో సమానంగా పూజించేవారు. ఎంతో ఇబ్బందిగా ఉన్న ఇలాంటి వాతావరణంలో భోలేబాబా శంకరాచార్యగా మానవత్వానికి సేవ చేయడానికి తనలో ఉన్న ఆకాంక్షల మంచి చెడులను, సాధ్యాసాధ్యాలను ఒకసారి అంచనా వేసుకున్నారు. సుదీర్ఘమైన విశ్లేషణ తరువాత వారికి ఏమనిపించిందంటే, ప్రజలు సమూహంగా, వ్యక్తిగతంగా వారి సొంత విషయాలతో మమేకమయ్యారు. సమూహంగా అంటే కలెక్టివ్గా వారు ఆచారాలకి, పిడివాదాలకి, మూఢనమ్మకాలకి, పరిశీలన జ్ఞానం లేకుండా ఉండే పక్షపాత వైఖరులకి కట్టుబడి ఉన్నారు. వీటిని అధిగమించటం అంత తేలిక కాదు. ముఖ్యంగా ఎంతో సద్గుణ సంపన్నమైనవిగా భావిస్తున్న బంధాలు ఇవన్నీ కూడా అని వారికి అనిపించింది. బాబాజీ లేని లోటు భోలేబాబాను బాగా కలత పెడుతోంది. ఏదో రకంగా ఆయన ఎప్పుడూ తనని కలుస్తూ సముదాయిస్తూ ఉండేవారు. భోలేబాబా తనని కలిసి ఉంటే తన శిష్యుడి కార్యశీలతను చూసి ఎంతో ముచ్చటపడేవారని భావించారు. కానీ వారి నుంచి 2 సంవత్సరాలుగా ఎలాంటి కబురూ లేదు. గురువుగారి మాటలు ఆయన గుండెల్లో మార్మ్రోగుతున్నాయి. నీ ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో నువ్వు ఎంత దూరం ప్రయాణించావనేది ముఖ్యం కాదు. నువ్వు నీ సాధనని ఆపకుండా ప్రయాణించడం ముఖ్యం. అయితే అదే సమయంలో భోలేబాబా అదుపు చేయలేని ఈ వాతావరణంలో ఇతరులకు బోధించడంలో మునిగిపోయి తాను సాధన చేసే సమయం కోల్పోయానని గుర్తించారు. ఇది ఒక డాంబిక ఆచారంగా, పటాటోపంగా భావించి అసంతృప్తికి లోనయ్యారు భోలేబాబా. తన ఆధ్యాత్మిక స్వేచ్ఛను పణంగా పెట్టి ఇతరులకు సేవ చేయడమా, లేక నిస్వార్థ సేవా లక్ష్యాలను, ఆలోచనలను వదిలేసుకుని తన ఏకాంతవాసంలోకి తిరిగి వెళ్ళడమా అనే మీమాంసకు భోలేబాబా గురయ్యారు. భోలేబాబా వేద ఋషులు నిర్మించిన ఉన్నతమైన సంస్కృతిలో ప్రవేశించిన ఈ మూర్ఖత్వాన్ని ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఏ విధంగా ప్రక్షాళన చెయ్యగలనా అని ఆశ్చర్యపోతున్నారు. బాబాజీ తన జ్ఞానాన్ని సువిశాల మానవ సముదాయానికి ఎందుకు పంచడం లేదని తాను చాలాసార్లు అడగడం ఆయనకు గుర్తొచ్చింది. దానికి వారి వద్ద నుంచి ఓ చిరునవ్వే సమాధానంగా వచ్చేది. ఇప్పుడు భోలేబాబా బాబాజీ గడుపుతున్న ఏకాంత జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఎంతో లోతైన అంతరంగ మథనం తరువాత తాను ఈ శంకరాచార్య పదవిని త్యజించాలని, అలా కాకపోతే జీవితంలో భగవంతునితో తనకున్న సంబంధ బాంధవ్యాలను కోల్పోతానని నిర్ణయించుకున్నారు. బాబాజీయే ఇతరులకు సేవ చేసే మార్గాన్ని నిర్ణయిస్తారని అనుకున్నారు. మరి వారు శంకరాచార్య పదవిని వదిలేశారా? వారు ఏం నిర్ణయించుకున్నారు, ఎలాగ నిర్ణయించుకున్నారు అనేది తర్వాతి భాగంలో చదువుకుందాం. నమస్తే.